గుడ్ మార్నింగ్ డియర్ ఆల్. మీరు చూస్తున్నారు విన్ ఛానల్ తెలుగు. మై నేమ్ ఈజ్ రాము అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ప్రజెంట్ నేను కాయిన్ ఎక్స్ అనేది ఓపెన్ చేసిన చూడండి. తమ్మునేలు మీరు ఆల్రెడీ చూసింటారు. ఇక్కడ మార్కెట్ క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ బీటీసీ ఐఎన్ఆర్లో క్లిక్ ఇస్తున్నాను చూడండి. చూడండి ఇక్కడ ప్రైస్ అనేది ఐఎన్ఆర్లో ఎంత ఉంది. ఈరోజు కాస్త డౌన్ అయింది. 93,22,820 ఉందండి బిట్ కాయిన్ అనేది. ఈ బిట్ కాయిన్ని మనము ఫ్రీగా ఏ విధంగా మైనింగ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇది 100% ట్రస్టెడ్గా నడుస్తుందండి. చాలామంది ఇప్పటికే మైనింగ్ చేస్తున్నారు. ఇంకా లేట్ చేయొద్దు మీరు కూడా. ఒక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మైనింగ్ చేసేటప్పుడు మినిమం మీరు ఏదైతే యాప్ ఎక్కించుకుంటారో ఆ యాప్ అనేది పోకుండా చూసుకోండి. అలాగే మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఎక్స్చేంజ్లో కూడా లాగిన్ అయి ఉండాలి మీరు. ఇక్కడ కనీసం కొంత వచ్చినా బెటర్ కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను. అలాగే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. అది మొత్తం వీడియోలో తెలుసుకుందామండి. లేట్ చేయకుండా వీడియోలోకి అనేది వెళ్దాము. ఈ బిట్ కాయిన్ని ఇప్పుడు ఫ్రీగా ఎలా మైనింగ్ చేయాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు విన్ ఛానల్ తెలుగు. ఎస్, ఇక్కడ చూడండి నేను వాట్సాప్లో లింక్ అనేది క్లిక్ చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఈ రెఫర్ కోడ్ అనేది కాపీ చేసి పెట్టుకోండి, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. రెఫర్ కోడ్ కంపల్సరీ ఉండాలండి. ఇక్కడ ఏదైతే యాప్ లింక్ ఉందో అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను చూడండి. రెఫర్ కోడ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ అనే లింక్ క్లిక్ చేస్తున్నాను చూడండి. మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ టచ్ చేస్తే ఆటోమేటిక్గా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను టచ్ చేస్తున్నాను చూడండి. ప్లే స్టోర్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇక్కడ నేరుగా డైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ అనేది వస్తుంది. యాప్ ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఏది పడితే అది డౌన్లోడ్ చేయొద్దు. యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నెట్ కాస్త స్లోగా ఉంది, మళ్ళీ వేరే యాప్ ఎక్కియొద్దు. యాప్ ఐకాన్ అనేది గుర్తుపెట్టుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కంపల్సరీ అర్థమవుతుందండి. స్కిప్ చేస్తే మటుకు అర్థం అవ్వదు. యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. ఎందుకంటే బిట్ కాయిన్ అనేది ఎంత రేట్ ఉందో అందరం ఇప్పుడే చూసినాం కదా. కనీసం కొంతనన్నా ఫ్రీగా ఎర్న్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో అని చేస్తున్నాను నేను. యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఓపెన్ చేయండి ఇక్కడ యాప్ ఇన్స్టాల్ అయితేనే. ఇప్పుడు ఏదైతే మనం రెఫర్ కోడ్ కాపీ చేసి పెట్టినాం కదా, డైరెక్ట్గా కాపీ అనేది ఎప్పుడైతే మీరు చేసి పెడతారో, లేదంటే పేపర్ మీద రాసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న రెఫర్ కోడ్ అనేది యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయ్యి ఇన్విటేషన్ కోడ్ అని అడుగుతుంది. ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అనేది మీరు ఏదైతే డిస్క్రిప్షన్ ఉన్న కోడ్ యూజ్ చేసుకోండి. కింద కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. రెఫర్ కోడ్ కంపల్సరీ యూజ్ చేయండి ప్రతి ఒక్కరు. మన జిమెయిల్ అనేది చూజ్ చేసుకోమని చెప్తుంది. మన ఫోన్లో ఉన్న జిమెయిల్స్ అన్నీ షో అయితే మీరు అక్కడ కరెక్ట్గా ఉన్న జిమెయిల్ క్లిక్ ఇవ్వండి. నా జిమెయిల్ అనేది క్లిక్ ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సింపుల్, ఒకటే స్టెప్కి యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్లైమ్ అని కనపడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇవి క్లిక్ ఇవ్వాలన్నట్టు. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎప్పుడైతే క్లిక్ ఇస్తామో మనకి మైనింగ్ అనేది అయిపోతుంది. రోజుకు ఒక్కసారి లెఫ్ట్ సైడ్ అయితే ఒక్కసారి క్లిక్ ఇస్తే సరిపోద్ది. రైట్ సైడ్ అనేది 30 యాడ్స్ అనేది ఉంటాయి చూడండి. క్లిక్ ఇస్తే ఈ విధంగా యాడ్ అనేది ప్లే అవుతుంది. ఈ యాడ్ అనేది మధ్యలో ఎవరు కానీ వేరే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు, జస్ట్ యాడ్ షోయింగ్ అవుతుంటాయి. యాడ్ అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. యాడ్స్ క్లిక్ ఇస్తే కొంచెం మైనింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా యాడ్స్ అనేది ఉంటుంది. ఈ అసలు ఎందుకు ఇస్తున్నారు బిట్ కాయిన్స్ అంటే, వీళ్ళ దగ్గర బిట్ కాయిన్స్ అనేది ఉన్నాయి. యాడ్స్ అనేది మనము చూడడం వల్ల వాళ్ళకి మనీ వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇక్కడ మనీ ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఒకసారి క్లిక్ ఇస్తే సరిపోతుంది. డైలీ ఒక్కసారి మీరు ఇట్లా రైట్ సైడ్ 30 సార్లు క్లిక్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ ఒకసారి క్లిక్ ఇస్తే అయిపోద్ది. బ్రష్ చేసేటప్పుడు చేసినా సరిపోద్ది. ఇది కాస్త డెప్త్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఈ విధంగా పైన మైనింగ్ అవుతుంటుంది, స్క్రోల్ అవుతుంటాయి. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పుకున్నా కదా,
ఇక్కడ ఏదైతే ఈ జీరోలు కనపడుతున్నాయో మినిమం 0.005 అంటే 0.005 అనేది వస్తేనే మనకి విత్డ్రాల్ అనేది అవుతుంది. లేదంటే విత్డ్రాల్ అనేది కాదు ఇక్కడ నుండి. అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది, అందులో నెట్ ఉంటుంది. ఇది నెట్ లేకపోయినా మైనింగ్ అవుతుంది అన్నట్టు. డైలీ ఒక 20 నిమిషాలు మీరు ఈ యాప్ కోసం టైం ఇచ్చినట్లయితే కనీసం మీకు అంతో ఇంతో కొంచెం వచ్చిన యూస్ అవుతుంది కదా. ఇక్కడ మళ్ళీ బిట్ కాయిన్ మైనింగ్, బిట్ కాయిన్ 93,90,000 ఒక కోటి ఉంది, ఒక కాయిన్ వస్తుందేమో ఒక 10 రోజుల కల్లా, ఇట్లాంటి ఆలోచనలు అయితే పెట్టుకోవద్దు దయచేసి. చాలా కష్టంగా ఉంటుంది కాయిన్ రావడం అనేది. కొంచెం పర్సెంటేజ్లలో వచ్చినా సరే మనకి యూస్ అవుతుంది, ఫ్రీగా వచ్చే అమౌంట్ కదా అనేది ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. చాలామంది చాలా రకాలుగా డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. ఇది ఫ్రీగా అనమాట. ఫ్రీగా మీరు ఇది యూజ్ చేయండి. ఇట్లా ఈ యాప్ వాళ్ళకి ఏంటి లాభం అంటే వాళ్ళ దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ని మనకి ఇస్తూ వాళ్ళు మనకి ఏదైతే 30 యాడ్స్ రైట్ సైడ్ ఉంది కదా, డైలీ మనం 30 యాడ్స్ అనేది చూస్తామో ఆ యాడ్స్ రెవెన్యూ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఇచ్చేది చిల్లర అయితే వాళ్ళకి వెళ్ళేది వేలలో వెళ్తుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మనకి కూడా ఫ్రీగా కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరికైనా రెఫర్ ఇస్తే వాళ్ళకు కూడా మీకు కాయిన్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా రెఫర్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ చూడండి ఇన్విటేషన్ రివార్డ్స్ ఉంది కదా, క్లిక్ ఇవ్వండి. ఈ కింద ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఇట్లా కనపడుతుంది. దీన్ని క్లిక్ ఇచ్చినట్లయితే ఇట్లా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. మీరు కూడా ఇట్లా మీ తెలిసిన వాళ్ళకి చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. వాళ్ళకి మీరు రెఫర్ చేయడం వల్ల మీ మైనింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మీ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ కనపడుతుంది కదా, మీరు ఇక్కడ ఇన్విటేషన్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది మీ రెఫర్ కోడ్ అన్నట్టు. ఇది ఖచ్చితంగా మీరు వాళ్ళకి క్లిక్ ఇస్తే వాళ్ళకి ఎంటర్ చేపిస్తేనే మీ కిందికి వాళ్ళు వచ్చినట్టు. లేదంటే మళ్ళీ వాళ్ళు మీ కిందికి రాకుండా వేరే వాళ్ళ కిందికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి టోటల్ ఎంత మైనింగ్ అయింది అనేది కనపడుతుంది. విత్డ్రాల్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి చేసుకోవచ్చు. మనము క్లిక్ ఇస్తున్నాను చూడండి. ఇట్లా కొన్ని కండిషన్స్ ఉంటాయి. BEP20 BTC ఇక్కడ లిస్టింగ్ అనేది ఒకటి కొత్తది ఉంది. ఈ మూడింటి ద్వారా మినిమం కాయిన్ అనేది వచ్చిన తర్వాత నేను విత్డ్రాల్ కూడా పెట్టి చూపిస్తా. దానికి ఇంకా టైం పడుతుంది. ఖచ్చితంగా మీరు ఛానల్ని ఫాలో అవుతే ప్రతి ఒక్క మ్యాటర్ అనేది మీకు ఈ సబ్జెక్ట్ అనేది నేను అందించగలుగుతా. స్కిప్ చేస్తూ చూస్తూ మటుకు నేను ఏం చేయలేను, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మైనింగ్ స్పీడ్ కానీ మీరు పెంచుకోవాలంటే ఇక్కడ కొన్ని కనపడుతున్నాయి కదా, ఇవి పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ బెస్ట్ ఆఫర్ మీద క్లిక్ ఇస్తే కూడా చూడండి మైనింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. ఇది అవసరం లేదు, స్కిప్ చేసేయండి మీ ఇంట్రెస్ట్. ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకా ఏ డౌట్ వచ్చినా మళ్ళీ కాంటాక్ట్ అయ్యాము. థ్యాంక్ యూ.